నమస్కారం, వెల్కమ్ టు చాట్ షో పవర్డ్ బై ప్రాపర్టీ బాక్స్. మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మనకి సంక్రాంతి ముందుగానే వచ్చేసింది. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు హలో వర్ష మేఘ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే ఓకే, ముగ్గు భలే టైంకి వచ్చారు మీరు. ఎందుకు ముగ్గేయడానికి హెల్ప్ కి ఎవ్వరు లేరు అనుకుంటూ ఉన్నాను, అందుకని రండి రండి. ప్రమోషన్స్ తర్వాత మాట్లాడుకుందాం, రండి ముగ్గేద్దాం రండి. ఇవాళ నేను సంక్రాంతి కానీ పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ ఉన్నాను. ఈ దారంతా ముగ్గులు వేస్తూ ఉన్నాను. మీకు ముగ్గులు వేయడం వచ్చు కదా? ఆడపిల్లలు ముగ్గులో దింపుతారు, ఇలాంటి జోకులన్నీ ఉన్నాయి కదా. జోకులు కనిపించలేదా మీకు? రండి రండి, కమ్ కమ్. ఇదిగో ఇక్కడ చిన్న ముగ్గేసాను, ఇటు రండి. నువ్వు ఈ పింక్ కలర్ నింపు, నువ్వేమో గ్రీన్ కలర్, నేనేమో ఎల్లో కలర్ వేస్తా, ఓకేనా? అవును, మీరు ఎప్పుడైనా ఎవరైనా ముగ్గులో దింపారా? ఆబ్వియస్లీ. అంటే మేము దింపాలా ఏంటి? మీరు అన్నది ప్రమోషన్స్ కానిస్టేబుల్ కనకం కదా? ఓ, కానిస్టేబుల్ కనకం సీజన్ 2 వస్తుంది, మాట్లాడదాం రండి, వేద్దాం. కానిస్టేబుల్ ని మీరు ఇలా అది రీల్ లో కదా, రియల్ లైఫ్ లో కాదు కదా. ఆ క్యారెక్టర్ ని. ఓ వెరీ గుడ్, అయితే బయటకు వచ్చేయండి. నువ్వు ఈ గ్రీన్ కలర్ ఈ వీటికి ఓకేనా? వీటన్నిటికీ గ్రీన్ వేసే పని నీది. నువ్వు ఈ పెటల్స్ అన్నిటికీ పింకే, ఓకే? నేను ఈ ఎల్లో దీనికి వేస్తా. అవును, ఈ సీజన్ కన్నా ముందు వేరేస్ చంద్రిక అనేది చాలా పాపులర్ అయింది అసలు. వై డిడ్ కట్టప్ప కిల్ బాహుబలి స్టైల్ వరకు వెళ్ళింది అది. కరెక్ట్. ఇంతకీ ఈ సీజన్ లో అయినా చంద్రిక దొరుకుతుందా? అంటే ఆడియన్స్ కి సీజన్ 1 చూసిన తర్వాత రేజ్ అయిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ సీజన్ 2 లో దొరుకుతాయి. బై ద వే, సీజన్ 1 చూడని వాళ్ళు ఈవిడే చంద్రిక, ఈవిడే మిస్ అయింది, ఈవిడే కానిస్టేబుల్ కనకం. మీకు ఒక ట్రిక్ చూడండి, ఇలా చేసి చపాతీలాగా ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇవన్నీ? సో ఈ కానిస్టేబుల్ కనకము లాస్ట్ సీజన్ ఎక్కడ ఎండ్ అయింది అంటే క్లైమాక్స్ లో. ఈవిడతో మంచి కామెడీ సిరీస్ చేయాలి అసలు వర్షతో. ఈ మధ్య మా వారితో చేసిన రీల్ కూడా బాగా వైరల్ అయింది. అవును అవును. ఎవరు దానికి ఫస్ట్ ఇన్స్పిరేషన్? యోర్స్ ట్రూలీ. నైస్ నైస్. సంక్రాంతి పండుగ అంటే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? కర్ణాటకలో ఎలా ఉంటుందంటే ఈ ఎಳ್ಳು బెల్ల అని చేస్తారు. అంటే నువ్వులు ఉండలు. ఎళ్ళు అంటే నువ్వులే, నువ్వులు. బెల్ల అంటే బెల్లం. కానీ ఎಳ್ಳು బెల్ల అంటే అదొక మిక్స్చర్ లాగా, కానీ స్వీట్ మిక్స్చర్. ఓ అట్లా. దాంట్లో గ్రౌండ్ పీనట్, తర్వాత ఏంటి ఎళ్ళు, తర్వాత జాగ్రీ, కోకోనట్, కోబ్రా కాదు, ఓకే. తర్వాత షుగర్ కేన్. చెరుకు ఇక్కడ కూడా ఉంటది. కొరికేసి తింటారా? లేదు, నేను దాని దూరంగా చూస్తుంటే అది అయిపోతూ ఉంటది. సిటీ వాళ్ళు. మీరెవరు? ఓ, మనం పళ్ళు వాడం కదా. కరెక్ట్, మేము కళ్ళు వాడతాం. కళ్ళతో తినేస్తూ ఉంటాం మేము. ఇంకేం చేస్తారు? ముగ్గులేస్తారా? నేనేయను. మీ అమ్మ ఎంత సంతోషిస్తుంది తెలుసా వర్ష? ఇక్కడే కూర్చొని చూస్తున్నారు అసలు. మొత్తానికి నా కూతురు ముగ్గేయిస్తోంది సుమా అని చెప్పి ఆవిడ ఆనందానికి అవధులు లేవు. ఏమైంది? అంత తొందరగా వేసేసారు. నాకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది అనుకుంటున్నావు? 26 years నుంచి రాజీవ్ని ఈ ముగ్గులోనే దింపా, అందుకనే అంత ఫాస్ట్ గా వేయగలుగుతున్నా. పిల్ల బచ్చాస్, ఇంకా పెళ్లి కూడా కాలేదు అసలు. నీకు బల్లి అంటే భయం కదా కానిస్టేబుల్ కనకంలో? రియల్ లైఫ్ అన్బిలీవబుల్. How you come up with such things, Varsha? అసలు you are unimaginable. You are. అలా రియల్ లైఫ్ లో కూడా ఏమైనా ఉన్నాయా? ఎనీ ప్రాణుల మీద భయాలు ఏమైనా ఉన్నాయా? ఎగిరే బొద్దింక. ఇప్పుడు దానికి కూడా ఆ రోజు మూడు ఉండాలి కదా ఎగరడానికి. మాక్సిమం నేను చూసే బొద్దింకలు అయితే ఎగరవు. అంతెందుకు పెంచుకుంటున్నావు నువ్వు అంత బొద్దింకల్ని? అంటే సారీ, అది వేరే బ్రీడ్, ఇది వేరే బ్రీడ్. ఓహో, బ్రీడ్ల గురించి కూడా మాట్లాడుతున్నారు. గోల్డెన్ రిట్రీవర్ కాదు, మనకి కాక్రోచ్ లో కూడా బ్రీడ్స్ ఉన్నాయని తెలియదు, ఇవాళే తెలిసింది మాకు. ఓకే, పాపం అవి దయ్యాలు, వైట్ చీరలు కట్టుకొని తిరుగుతున్నాయి అవి. బై ద వే మేఘా, నువ్వు పుట్టి పెరిగిందంతా హైదరాబాదేనా? స్కూల్ శ్రీ చైతన్య. అవునా, నువ్వు శ్రీ చైతన్య ప్రాడిజీవా? ఓకే, కాలేజ్? కాలేజ్ విలామారి. వావ్, ఇట్స్ వెరీ స్టైలిష్. ఓకే, సో చదివింది ఏంటి? సైకాలజీ. ఓకే, మీరు పుట్టింది హాస్పిటల్. రెడీగా ఉందన్నమాట. ఇందాక నుంచి నేను ఇవి అడుగుతాను, ఎప్పుడెప్పుడు నేను చెప్పాలి అని. ఓకే, స్కూల్ కూర్గ్లో. అండ్ కాలేజ్? బంకా, దీపిక పడుకోన్, అనుష్క శర్మ, అనుష్క శెట్టి, చాలా మంది అక్కడే చదివారు. అంటే హీరోయిన్ అవ్వాలంటే అక్కడ చదవాలా?
నాకు ఇది తెలియక నేను ఇక్కడ చదివేశాను, అందుకే నేను యాంకర్ అయ్యాను. నేను సికింద్రాబాద్ సెయింట్ ఆన్స్ తార్నాకాలో స్కూలింగ్. యా, యాంకర్ అవ్వాలంటే ఇక్కడికి చదవాలి. యా, తర్వాత కాలేజ్ రైల్వే జూనియర్ కాలేజ్, రైల్వే డిగ్రీ కాలేజ్, తర్వాత ఎంకామ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఎస్, మొత్తం ఇక్కడే మనం లోకల్ లోకల్. కానీ ఒక షుగర్ కేన్ తినడం రాదు. ఎవడన్నాడండి రాదని? మీరు అనుకుంటే ఎట్లా కుదురుతుంది? మీరు ఇలా అని చేసి తింటారు. లాస్ట్ టైం అలా అన్న 2 పళ్ళు దాంతో పాటు వచ్చాయి. హూ ఇస్ రెస్పాన్సిబుల్? నిరంజన్ గారు, చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి పళ్ళు. మీకు ఉంటాయా? ఓకే, సరే. అమ్మా అటువైపు పింక్. ఏంటి నేను ఊరికే అనుకుంటున్నావా? గెస్ట్లు వస్తున్నారు, తర్వాత ఫిల్ చేసేసి వెళ్ళండి ఇవన్నీ. కానిస్టేబుల్, పోలీసు ఇలాంటి క్యారెక్టర్స్ మీరు చేశారు. అలాగే నేను కూడా మన ప్రేమ అంటే అనే మూవీలో క్యారెక్టర్ అదే చేశాను నేను. సో ఇవి చేసిన తర్వాత మనకి ఏమైనా కొంచెం రెస్పాన్సిబిలిటీ అలాంటివి మారుతాయా? రోడ్ సేఫ్టీ రూల్స్ అవన్నీ పాటించేటప్పుడు. నేనైతే లైక్ ఐ బిన్ టెల్లింగ్ దిస్ ఇన్ ఆల్ ఇంటర్వ్యూస్. నేనైతే నాకు ట్రాఫిక్ పోలీస్ అవ్వాలి. ట్రాఫిక్ పోలీస్ అయ్యి రాంగ్ రూట్ లో వచ్చిన అందరినీ అరెస్ట్ చేయాలి. ఫోన్ చూస్తూ డ్రైవ్ చేసిన అందరినీ అరెస్ట్ చేయాలి. మీకు ఒకటి అర్థమవుతుందా? జైలు సరిపోవు తర్వాత అందరిని అరెస్ట్ చేస్తూ కూర్చుంటే. యాక్చువల్లీ అందరు ఫోన్ లాగేయాలి. ఓకే, ఫస్ట్ వాడు మీ ఫోన్ లాగేస్తాడు, తర్వాత అలాంటి ఫీలింగ్ ఎక్కువ అవుతుంది. నువ్వు లాస్ట్ సీజన్ లో రాజీవ్ మాట వినలేదు కదా? సారీ అండి. ఎందుకు అలా చేసావు? ఎందుకు నాలా బిహేవ్ చేస్తున్నావు? పాపం ఇంట్లోనూ మాట వినక, సిరీస్ లోనూ మాట వినక జనాలు. హౌ పాపం. మీ ఇన్స్పిరేషన్. నా ఇన్స్పిరేషనా? వెరీ నైస్. యా, అండ్ మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగుంది. నైస్ ఫ్రెండ్షిప్. నీకు ఒకటి గమనించావా నువ్వు? నేను ఎక్కువ వేసాను, నువ్వు కొంచెం వేసావు. ఈమె ఇక్కడే వేస్తుంది ఇందాకటి నుంచి. మీరు దూసుకొని పోవాలి అటు నుంచి. అది ఓకే. సరే, ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఆడదాం. ఓకే ఓకే. మీరు చాలా ఎక్కువగా రిడిల్స్ అడుగుతూ ఉంటారు కదా, నా మీద కూడా ఏదో అడిగారు. ఏంటది? ఒక పాట చెప్తారు, మీరు పాడాలి. కుర్చీ మధ్య పెట్టి సాంగ్ ఉంది కదా, స్టార్టింగ్ నుంచి పాడండి. అంటే కు అని పాడుతున్న సుమ, కుసుమ. వెరీ గుడ్. మీరు ఇందులో వెరీ గుడ్ కదా. నువ్వు కూడా తన ఫ్రెండ్వి కాబట్టి నువ్వు కూడా వెరీ గుడ్. కాబట్టి నేను ఇలాంటివి అడుగుతా. ఇప్పుడు గనక ఆన్సర్ తెలిస్తే విజిల్ కొట్టండి. ఆన్సర్ తెలియకపోతే పిండి రుబ్బిస్తాను, ఎందుకంటే గారెలు వేసుకోవాలి. సంక్రాంతి పండుగ కదా, టైంకి వచ్చారు మీరు. ఓకే. వేసుకోలేని గొడుగు ఏంటి? వేసుకోలేని గొడుగు మేఘ. టెస్ట్ చేస్తున్నాను. అమ్మా పిండి కొంచెం మినపప్పు అవి రెడీ చేయండి అమ్మా. మీకు అది వేసుకుంటారులేండి. ఒడుగు. ఒడుగు కాదు, పిండి రెడీ. ఓకే, క్లూ ఇస్తా. అది మట్టిలో మొలుస్తుంది. ఇంగ్లీష్ లో మీకు ఆ పేరు తెలుసు. దాంతో కూరలు కూడా వండుతారు. మష్రూమ్. తెలుగులో చెప్పండి పేరు. మష్రూములు. పుట్టగొడుగులు. పుట్ట మళ్ళీ పుట్టేస్తావే పుంటరి చూపు. ఇట్ ఇస్ పుట్టగొడుగు రే. పుట్టగొడుగు ఏంటి? పిండి గ్యారంటీ నీకు. బూరెలకి రుబ్బాలి, గారెలకి రుబ్బాలి అమ్మా. ఓకేనా? తినలేని కాయ ఏమిటి? మీరు తెలుగులో టెంకాయ తింటాం కదా. 5 4 3 2 1. పిండి ఏంటి? లెంపకాయ. తింటావుగా. లెంపకాయని ఎలా తింటాం? లెంపకాయ తింటావు అంటారుగా. కానీ తింటావా? అంటారు కానీ తినరు కదా. పిచ్చి తల్లి పాపం చంద్రిక, నువ్వు అందుకే తప్పిపోయావే. నువ్వు నిజంగా అడవి గుట్ట దగ్గరికి వెళ్ళకు, తప్పిపోతావు నువ్వు నిజంగానే. కాయాదు లోహార్. కంగ్రాచులేషన్స్. ఈవిడికి ఇంకో 2 గ్లాసులు పెంచండి పిండి. ఇది ఇంగ్లీష్ ఆన్సర్. పిల్లలు ఉండని స్కూల్ ఏంటి? నొక్కు. ఎస్, నీకు 3 times ఉంది పిండి. 1 time వచ్చింది. పిండి రుబ్బకుండా ఉండే ఛాన్స్. నోరు లేకపోయినా కరిచేది ఏంటి? అది కరిచింది అంటారు. నోరుతో కరవదుగా. వీళ్ళు నిజంగా క్యూట్ ఉన్నారు తెలుసా అసలు. అందుకనే వీళ్ళ పానీపూరి రీల్ అంత వైరల్ అయింది, నాకు అర్థమైంది. తెలుగు వర్డా ఇంగ్లీష్ వర్డా? అది తెలుగు వర్డ్. మనం కాళ్ళకి వేసుకుంటాం. చెప్పులు.
రైట్ ఆన్సర్. కానీ దోమ ఇప్పుడు ఈవిడ చెప్పిన తర్వాత నుంచి నాకు డౌట్ వస్తుంది, దోమ దేంతో కలుస్తుంది? అదొక ఉంటుంది ఇలా, యాంటీనానా? అది ఇంజెక్షన్ లాగా ఉంటది. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ దోమ ఇస్ రాంగ్ ఆన్సర్. చెప్పులు ఇస్ రైట్ ఆన్సర్. అందరూ భయపడే బడి ఏంటి? బడి కబడ్డీ. కబడ్డీకి ఎందుకు భయపడతావు? అది భయపడం కదా, మీ సిరీస్ లో ఉంది ఇది, ఆయన చేస్తూ ఉంటాడు అది. చేతబడి. రైట్ ఆన్సర్. సారీ, మీకు ఎక్స్ట్రాగా 4 times పిండి రుబ్బడం నేను వచ్చింది. క్వశ్చన్ అడుగుతా, మీరు రుబ్బాలి. సరే ఓకే. ఎక్కడ ఉన్న సీలో వాటర్ ఏసీ. నో, దాంట్లో కూడా వాటర్ ఉండదు. ఏసీ రైట్ ఆన్సర్. లేదు ఏమి చీటింగ్ చేస్తున్నారు. ఓషన్ లో వాటర్ ఉండదు. ఇక్కడ ఉన్న ఓషన్ డిక్షనరీలో. కరెక్ట్ ఆన్సర్. డిక్షనరీలో మ్యాప్ లో. డిక్షనరీ కూడా మ్యాప్ లో ఉండవు. ఈమెకి పాపం కొన్ని పాపకు బౌన్సర్లు సైకాలజీ కదా, తింటది అంటది తలకాయని. తలకి తింటాడు సుమా గారు. తినడం అంటే లిటరలీ ఇట్లా అన్నం తిన్నట్టు తినడం. అలా తింటావా తలకాయని? బేజా ఫ్రై. అన్నం తిన్నట్టు. ఏ బేజా? మేఘ కాదు, నువ్వు మేఘ అన్నట్టు. ఇందాక చేతబడి ఆన్సర్. ఓకేనా? మీ దాంట్లో చేతబడి ఉంది కదా, ఆయన చేస్తాడు కదా చేతబడి. సెకండ్ సీజన్ లో కూడా ఉందా చేతబడి? తెలీదు, మీరు చూడాలి. మిరపకాయ కొరికితే ఏమవుతుంది? ఏమవుతుందో అదే చెప్పాలా? ఏంటి? మిరపకాయ విరుగుతుంది. మిరపకాయ ఫస్ట్ ఇవిడికి మిరపకాయ చెప్పని అమ్మా. మిర్చి. మిర్చి కొరికితే ఏమవుతుంది? చెప్పు. విరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్. మీరేమనుకుంటున్నారు? అయిపోతుంది. అంత తినేస్తారా? మీరు నన్ను నీటిలో చూడొచ్చు కానీ నేను ఎప్పుడు తడిగా ఉండను. షాడో, మన రిఫ్లెక్షన్. రైట్ ఆన్సర్. లైటా? నీటిలో. అది కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ లైటే కదా. సరే సో రిఫ్లెక్షన్ ఇస్ రైట్ ఆన్సర్. దీంతో మనం ఈ రౌండ్ ఫినిష్ చేసి మనం టోటల్ గా పిండి రూపడానికి వెళ్తున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దాం. ఓకేనా? నేను పెద్ద ఆన్సర్ కి ఆన్సర్ చెప్పాను కదా, దానికి ఏం సెపరేట్ పాయింట్స్ ఉండవు. మా సబ్స్క్రైబర్స్ అందరికీ ఒకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చెప్దామా? ఓకే, అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. రుబ్బండి. కార్డియో ఇది. ఆ రోజుల్లో జిమ్లు అవి ఉండేవి కాదు ఆడవాళ్ళకి. ఇదే జిమ్లు, మెంటల్ జిమ్, ఫిజికల్ జిమ్ అన్ని అయిపోయాయి తెలుసా మొత్తం. వెరీ గుడ్ అని విన్నారే కానీ ఇది ఫస్ట్ టైం. పాట పాడాలా? పాడండి, పాట పాడండి. బొళ్ళమ్మ బొళ్ళమ్మ కుసుమ కుసుమ. ఇంకొంతసేపు ఏమండి నిజంగానే పాడుతుంది అనుకున్నా. ఇలా మీకు లైఫ్ లో ఎవరినైనా దంచాలన్నంత కోపం ఉందా? ఎవరిని? ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టిన వాళ్ళని, లెఫ్ట్ ఇండికేటర్ పెట్టి రైట్ కి వెళ్తారు కదా వాళ్ళని రైట్ లెఫ్ట్ లాగి కొట్టాలి. అవును, ఫేక్ నరేటివ్ సెట్ చేసే వాళ్ళని. అదే లేదు మా ఇంట్లో గారెలు. నెక్స్ట్ ఎపిసోడ్ వాళ్ళకి గారెలు పెట్టాలి. మీరేమనుకున్నారు? హోటల్లో ఎందుకు టేస్ట్ బాగుంటది? ఇందుకేనా? వర్ష రుబ్బమ్మ. వర్ష బొల్లమ్మ కాదు, వర్ష రుబ్బమ్మ. ఓకే, ఇప్పుడు మేఘాకి ఇద్దాం కొంతసేపు. ఎవరిని ఇలా వేసి రుబ్బాలనుకుంటున్నావు నువ్వు? కాన్సెప్ట్ కనకంలో నన్ను ఆ అడవిలో నేను మిస్ అయ్యా కదా, మిస్ చేసిన వాళ్ళని. అది కథ ప్రకారంగా కదా, రియల్ లైఫ్ లో నాకు ఒక మంచి పాస్ట్ ఉంది. దాన్ని వేసి మొత్తం ఆ పాస్ట్ లో ఉండే వాళ్ళందరినీ. అమ్మా బాబోయ్, అంత పాస్ట్ ఉందా? ఇప్పుడు నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. ఇది వావ్, దిస్ ఇస్ అన్ ఎమోషన్ తెలుసా? ఎంత బాగుందో. వీళ్ళకి అర్థం కాదు ఇదంతా. నాకు తెలుసు, నా మమ్మీ కూడా ఇది చేశాను నేను చిన్నప్పుడు. మిక్సీ బ్యాచ్. అవును, మీకు ఎలాంటి పాటలు అంటే ఇష్టం? ఇలాంటి ఎనీ ఫేవరెట్ సాంగ్స్? చుట్టమల్లి చుట్టేసారి తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీలోకమే నామై మరపు నా పూరా దొరకులాసా నీ కళ్ళకి చేసాం చేస్తున్నాం. ఓకే, పనిష్మెంట్ డన్. ఇప్పుడు వి విల్ గో టు సెకండ్ రౌండ్. ఓకే, సో ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. కంగ్రాచులేషన్స్. ముగ్గులేసేసాం, ముగ్గులోకి దింపేసాము ఎవరిని? మన సబ్స్క్రైబర్స్ ని. అండ్ వాళ్ళు కూడా పాపం చాలా జనరస్ గా కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఇక్కడ కామెంట్స్ లో మీరు దయచేసి ఈ 3 చీరల్లో మీకు ఏ చీర నచ్చింది అని ఒక కామెంట్ పెట్టండి. నాది పింక్, అన్ని కలర్స్ ఉన్నాయి. మీది
బ్రౌన్ బ్రౌనా మెరూన్ మెరూన్ నేను గ్రీన్ ఫ్లాగ్ అన్నమాట. ఓకే సో మీకు ఏ చీర నచ్చిందో కూడా మీరు కామెంట్స్ లో పెట్టొచ్చు. దీనికి మేము గిఫ్ట్ గా రిప్లై ఇస్తాం. చీరలని ఎక్స్పెక్ట్ చేయకండి మీరు. ఓకే ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి వచ్చేసాం. అదే పానీపూరి పాజ్. కానీ మీరు ఇవాళ సంక్రాంతికి వచ్చారు కాబట్టి మనం పానీపూరీలు అవి పెట్టలేదు. మీకోసం బొబ్బట్లు, అరిసెలు, చెక్కలు ఇవన్నీ పెట్టామన్నమాట. కానీ పానీ పెట్టారు. ఆ పానీ పెట్టాం, అది కాకరకాయ పానీ. ఈ రౌండ్ ఏంటంటే ఇందులో నుంచి చిట్టు ఒకళ్ళు పిక్ చేస్తారు. అందులో ఏదైతే వస్తుందో అది మీతో స్టార్ట్ చేసి, అంటే మీరు ఫస్ట్ చిట్ పిక్ చేశారు అనుకోండి, మీరు ఫస్ట్, సెకండ్ మేఘ, థర్డ్ నేను, అలా కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఎవరైతే 5 seconds లోపల ఆన్సర్ చెప్పలేదో వాళ్ళు కాకరకాయ షాట్ తాగాల్సి వస్తుంది. లాస్ట్ వరకు ఎవరైతే ఆ రౌండ్లో గెలిచారో వాళ్ళు ఈ 3 items నుంచి ఏదైనా ఒకటి తినొచ్చు. ఓకే, ఎందుకంటే మా దగ్గర కాస్ట్లీ గిఫ్ట్స్ ఏం లేవు. ఓకే, ఇది పండగ కాబట్టి మనం పిండి వంటలతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకే, డన్. పోలీస్ మూవీస్ నేమ్స్: గబ్బర్ సింగ్, సింగం, ఎస్ఐ యుగంధర్, విక్రమార్కుడు, సింగం 2, సింగం 3, పోకిరి, దబంగ్ 2, దబంగ్ 3, దబంగ్ 1. 2 చెప్పావు నువ్వు, దబంగ్ 2 చెప్పావు, దబంగ్ 3 చెప్పింది, నేను దబంగ్ 1 చెప్పా. సరే సరే ఛాన్స్ ఇస్తున్నా. టైమ్ అప్. విక్రమార్కుడు. నేను చెప్పేసా ఎప్పుడు విక్రమార్కుడు పార్ట్ 2 వస్తుంది. తీసుకో. ఓకే, నువ్వు తాగుతుంటే ఇప్పుడు మన మధ్యలో ఉంది ఇది గేమ్. కానిస్టేబుల్ కనకం, కానిస్టేబుల్ కనకం 2. కానిస్టేబుల్ కనకం 3. లేదు 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 ఉంది. లేదు ఇంకా లేదు. ఇంకా లేదు ఇంకా లేదు. ఎక్కడ ఉంది లాస్ట్ లో కానిస్టేబుల్ కనకం 3 వచ్చింది. లేదు, వచ్చిన లేదు, తర్వాత ఇంకా చెప్తాను. లేదు. అది రిలీజ్ అవ్వాలి. Catch this. Yes, success. అమ్మా, నేను తాగక్కర్లేదురా బాబోయ్. సో దిస్ రౌండ్ నేను బొబ్బట్టు తీసుకుంటున్నాను. హలో, మీరేంటి టీ తాగుతున్నారా? గ్రీన్ కలర్ సారీ, చిలక, వర్ష. వావ్, ఎంత బాగుందో. కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. పిండి వంటలు, పిండి వంటలు అంటే స్నాక్స్: మురుకు, చెక్కలు, అరిసెలు, బొబ్బట్లు, పిజ్జా. పిజ్జా పిండి వంటలు ఎట్లా అవుతుంది? అది పిండి వంటలు కాదు, అది ఫాస్ట్ ఫుడ్. కానీ పిండి పిండి తినకుండా ఎప్పుడైనా ఏదైనా ఎనీ గ్రాండ్ మదర్ రామ్మా పిజ్జా చేస్తాను తిన్నమ్మా అని అంటారా? అనరు. మీరు క్రియేటివిటీ చూసావా? కానీ పిండి తిన చేస్తారు కదా అంట. పిండి తినద్దు అంటారంట. గారెలు, నిప్పట్టు, బూరెలు, బూరెలు 2, అరిసెలు. అయిపోయి నేను అరిసెలు ఎప్పుడో చెప్పేసా. మీరు రాజీవ్ కనకాలతో వర్క్ చేశారు, మీకు పిండి వంటలు ఇంకా తెలియవా? ఐఎమ్ సో సారీ, మీకు దొరకట్లేదు. మా ఇంట్లో నేనే తింటున్నాను. ఏమిటో. ఇంకా ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్స్. ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఏదైనా స్టార్ట్. అరుంధతి, వసై రాములమ్మ, గర్ల్ ఫ్రెండ్, కానిస్టేబుల్ కనకం, నాగవల్లి, కానిస్టేబుల్ కనకం 2, పుష్పవల్లి. పుష్పవల్లి అని సినిమా ఉందండి. సరే, అమ్మోరు, డియర్ జిందగీ, అందాల రాక్షసి. ఓకే, శ్వేతనాగు, వైజయంతి IPS, అమ్మోరు రిటర్న్స్. ఇవే నిజంగా చెప్తూ ఉంటే నాకు నమ్మాలనిపిస్తుంది తెలుసా. ఎవరైనా చెప్పండి, నాకు అమ్మోరు రిటర్న్స్ ఉందా? రిటర్న్స్ ఎందుకు ఉంటుంది అసలు? ఉంది, పార్ట్ 2 అయితే ఉంది అమ్మోరు. కానీ రిటర్న్స్. హలో, అమ్మోరు అనేటువంటి సినిమా తీసింది మన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. సెకండ్ పార్ట్ అయితే నాకైతే తెలియదు, నేను చూడలేదు. చంద్రముఖి. రిజెక్టెడ్ చంద్రముఖి. తీసుకో, ఈ ఒకసారి బుద్ధిగా తీసుకో. అమ్మా, తాగని కొంచెం. ఇది చీటింగ్. అండ్ మీరు చంద్రముఖి వాడకూడదు. 2, 3, 4, 5. ఒక పేరు గుర్తురాట్లేదు అసలు. అమ్మోరు మళ్ళీ వచ్చింది చెప్పొచ్చుగా. సరే, నువ్వు చెప్పు. భాగ్యమతి. ఓ, చాలా ఆలోచించావు కదా. ఓకే, cheers. సంక్రాంతి శుభాకాంక్షలు మీకు కూడా. మీకు ఇలాంటి సౌండ్లు ఎందుకు రాలేదు? ఇది బిట్టర్ అనిపించట్లేదు బికాస్ ఐఎమ్ స్వీట్ పర్సన్. ఇది ఒకటే ఎడిటింగ్ లో తీసాను. మన నెక్స్ట్ రౌండ్ వడాపావ్ వైరల్. నేను అడిగేటువంటి క్వశ్చన్స్ కి
మీ ఆన్సర్ ఎస్ అయినట్టయితే ఎస్ అని, కావాలంటే దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వచ్చు. Okay. నేను కూడా మీతో పాటు గేమ్ ఆడదామని అనుకుంటున్నాను. ఓకే, రెడీ? ఇండస్ట్రీకి వచ్చాక ఎప్పుడైనా మీరు బాడీ షేమింగ్ ఫేస్ చేశారా? లైక్ హైట్ ఆర్ వెయిట్ కామెంట్స్. మీరు దేని గురించి ఫేస్ చేశారు? ఐ హ్యావ్ చబ్బీ చిక్స్. ఇప్పుడు కొంచెం తగ్గింది. ముందైతే లైక్ పీపుల్ వుడ్ సే నోట్లో మేబీ గులాబ్ జామున్ ఏదో ఉంది అని. అవును, ఇవాళ డౌట్, ఇవాళ వర్ష బొల్లమ్మ డౌట్ మీకు అందరికీ ఉండే తీర్చేస్తున్నా. వర్ష గులాబ్ జామ్ లేదు. ఫేస్ లో ఎలా లూజ్ అవుతాను? ఐ హావ్ టు పుట్ మై ఫేస్ ఆన్ ద ట్రెడ్మిల్. కష్టం కదా. గుడ్ ఐడియా. సో మీరు రియల్ లైఫ్లో కానిస్టేబుల్ అండ్ మీరు కానిస్టేబుల్ కనకంలో యాక్ట్ చేశారు. సో మీకు ఏదైనా పోలీస్ స్టేషన్ ఎక్స్పీరియన్సెస్ రియల్ లైఫ్లో ఉందా? చిన్నది మీదేంటి? అంటే ట్రాఫిక్ పోలీస్ ఎక్స్పీరియన్స్ ఉంది. కొన్ని నేను డ్రింక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తున్నారు. అయితే వెళ్తున్నా నేను చాలా కాన్ఫిడెంట్ గా, అమ్మాయిని ఆపరుగా అని అనుకున్నావా? ఎలాగో ఆపరు కదా అని వెళ్ళారు. ఆపారు, చేశాను, సౌండ్ వచ్చింది. నేను తాగలేదు. అదే అయినో ఆఫ్ కోర్స్ భయం వేసింది నాకు. శానిటైజర్ వల్ల కూడా వస్తుంది అంటారు కదా. నేను శానిటైజర్ కూడా పెట్టుకోలేదు. వచ్చింది 2-3 సార్లు వచ్చింది. పాపం ఆయన పంపించేశారు నన్ను. ఏం జరగలేదు, కానీ కొంచెం మన టెక్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రాబ్లం వచ్చింది, టెక్ వల్ల వచ్చింది. ఓకే, మీకు? నేను నా ఫ్రెండ్స్, సో మనం అందరూ వెళ్ళి వి గాట్ అవర్ డ్రైవర్. ఫ్రైడే నైట్ అనమాట. సో వి గాట్ అవర్ డ్రైవర్ అన్న. వెళ్తుంటే చెక్కింగ్ వచ్చారు. అని డ్రైవర్ అన్న చేశారు హై, ఫుల్ హై. డ్రైవర్ నా ఫుల్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసి వచ్చారు. అవునా? మీరు రెస్టారెంట్ కి వెళ్తే డ్రైవర్ ఇంకో రెస్టారెంట్ కి వెళ్ళాడు. బా, డ్రైవర్ కూల్ అసలు. మేము లైక్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాము. సడన్లీ దేర్ లైక్ ఇది కొంచెం కూడా కాదు, ఇట్స్ హై, ఇట్స్ షోయింగ్ ఎక్స్ట్రీమ్ హై ఆల్కహాల్ లెవెల్. కార్ సీజ్. మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్ సర్కిల్లో ఎప్పుడైనా ఎవరైనా కిడ్నాప్ ఆర్ మిస్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? నో, బట్ యా, చిన్నప్పుడు మా అన్నయ్య వాడు అలా ఆడుకుంటుంటే ఒకళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతుంటే మా మమ్మ అంటే వెంటనే రియాక్ట్ అయ్యి ఓ మై గాడ్, ఇమాజిన్ ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్స్ కదా. ఓకే, మా ఫ్యామిలీలో ఒక్కసారి వన్ బాయ్ వెంట్ మిస్సింగ్. వి గాట్ హిమ్ ఆఫ్టర్ 3 days. కాకపోతే హీ వెంట్ ఆన్ హిజ్ ఓన్. ఫైనలీ వీ ఫౌండ్ అవుట్ త్రూ ద పోలీస్ అండ్ గాట్ హిమ్ బ్యాక్. సో అట్లా అయ్యింది ఒక సిచ్యువేషన్. ఇట్ ఈస్ వెరీ స్కేరీ, ఎస్పెషల్లీ ఫర్ పేరెంట్స్. మాత్రం ప్రాణాల పైనే వెళ్ళిపోతాయి, మొత్తం గాల్లో కలిసిపోతాయి ప్రాణాలు. అలాగే ఇప్పుడు వేర్ ఇస్ చంద్రిక? ఇది మీది కూడా ఎస్? నువ్వు కానీ తప్పిపోయావు ఎప్పుడైనా? ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ నన్ను అప్పుడు మిస్ అవుతుంటారు. ముందే చెప్పా ఈ వర్షం వస్తుంది, ఆమె గ్యారంటీగా ఇట్లాంటివన్నీ చెప్తుంది. కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఎప్పుడైనా డిప్రెషన్కి లోన్ అయ్యారా? అసలు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను అని అనిపించిందా? మీరు? అవును. నేను మనిషిని కాదా? నాకు ఫీలింగ్స్ లేవా? నాకు ఇమోషన్స్ లేవా? ఇలాంటి ఫీలింగ్స్ ఉండకూడదు. ఎందుకు? నేను ఎప్పుడు చూసినా ఈ అనే ఉండాలా? నాకు కూడా ఊ అనే ఉంటాయి. చెప్పండి. ఉంటుంది, లైక్ దెల్ బి మూమెంట్స్ వేర్ యూఆర్ లైక్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. అప్పుడు డిప్రెషన్ అని కాదు, బట్ యూ విల్ హ్యావ్ యువర్ లోస్. యా. మీకు ఫైనాన్షియల్ గా మమ్ అండ్ డాడ్ విల్ టేక్ కేర్ కాబట్టి, అదర్వైజ్ కదా ఇంకా ఐ థింక్ ఇట్స్ ఎవ్రీ యాక్టర్ విల్ గో త్రూ. యా, అండ్ నాకు కూడా ఏంటి అంటే ఈ మధ్య కాలంలో వెన్ ఐ సీ ద సోషల్ మీడియా అండ్ సో మచ్ ఆఫ్ ఫేక్ థింగ్స్ రిటన్ అబౌట్ us. ఐ సా దట్ వీడియో వేర్ మీకు ఏదో 200 crores ది ఏదో హౌస్. యా, అది పర్వాలేదు, నవ్వుకుంటాం. కానీ కొన్ని మనం మాట్లాడనివి మనం మాట్లాడామని చెప్పినట్టు మన గురించి ఒక నరేటివ్లు సెట్ చేస్తున్నప్పుడు అబ్బా ఏంటి ఇంత చెత్త అయిపోయింది అసలు. వై ఇస్ ఇట్ బికమింగ్ సో పాయిజనస్? వై ఆర్ పీపుల్ బికమింగ్ సో నెగటివ్ అని అనిపిస్తుంది. ఇంటెన్షన్స్ ఆర్ రైట్. యా, అండ్ ఇంకోటి ఏంటంటే మన హ్యూమన్ టెండెన్సీ ఏంటి, మన గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే మన ఫ్యామిలీలో వెంటనే వీ వాంట్ టు గో అండ్ కరెక్ట్ దెమ్ కదా. నో దిస్ ఇస్ వాట్ ఐ సెడ్. వేర్ విల్ యూ కరెక్ట్ ద హోల్ సోషల్ మీడియా? కరెక్ట్, ఇంపాసిబుల్. అది అలాంటప్పుడు అనిపిస్తుంది. ఓకే, ఇంతకీ మీది లవ్ మ్యారేజా? టచ్ వుడ్. ఐ హోప్ సో. ఎస్. యా,
లవ్ కమ్ అరేంజ్ ఉంటది కదా, లవ్ కమ్ హేట్ అవ్వకూడదు, లవ్ మ్యారేజ్. ఈ వర్షాన్ని ఈ క్వశ్చన్ ఇలాగే అడగాలి. కరెక్ట్ గా డయాగ్నలీ అమ్మ కూర్చొని ఉంది, కను సందుల్లో అమ్మ కూర్చొని ఉంది. నేను అరేంజ్ మ్యారేజ్ నా మమ్మీ చూపించిన అబ్బాయినే చేసుకుంటాను. మా అమ్మ కూడా వెనకాలే ఉంది, నో నేను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాను, మా అమ్మ చూపించిన అబ్బాయిని 26 years బ్యాక్ చేసుకున్నాను. ఓకే ఓకే, ఓన్లీ మేఘాదే మనకు తెలియదు. బై ద వే లవ్ మ్యారేజ్ అని చెప్పారు కాబట్టి ఎవరైనా గుడ్ బాయ్స్ యు ఆల్ హ్యావ్ సీన్? నేను ఎవరిని చూడను, ఎందుకంటే మా అమ్మ ఇక్కడే ఉంది కాబట్టి. ఒకవేళ అబ్బాయిలంటే ఎలా ఉంటారు? అబ్బాయిలంటే అబ్బాయిల్లా ఉంటారు. నేను ఒకవేళ ఎవరితోనైనా వర్క్ చేసినా సరే వాళ్ళని నేను నా కో యాక్టర్స్ గా చూస్తానే తప్ప వాళ్ళని ఏ రకంగానూ చూడను. నాకు అమ్మాయి అంటే ఇష్టం. ఏంటి మరి అమ్మాయిని చూడను అంటే అమ్మాయిలంటే ఇష్టం? అలా అనుకునే ఛాన్స్ ఉంది. మీ గురించి వచ్చిన ఏదైనా వియర్డ్ గాసిప్ చూసి మీరు షాక్ అయ్యారా? మీరు నో, వెయిటింగ్ ఫర్ గాసిప్. వెయిట్ అమ్మా వెయిట్. ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ తర్వాత వస్తుంది. నేను 2 రీల్స్ చూసాను తెలుసా నావి. ఒకటి ఏంటంటే సుమా పానీపూరి చేసి ఎంత సంపాదిస్తుందో తెలుసా నెలకి అంటే, నేను ఈవెంట్లన్నీ చేసి నాకు పానీపూరి బిజినెస్ ఉందని ఒక వీడియో ఫుల్గా దాని మీద. అసలు ఎవడ్రా మీరంతా అసలు అసలు నాకు తెలిసి ఏం చేస్తున్నారంటే 4-5 ఇమేజెస్ని కలిపేసి ఏఐకి ఇచ్చేస్తారు, ఒక స్టోరీ అల్లేసే అని చెప్తారు, అది దాని ఇష్టం వచ్చిన స్టోరీ అల్లేస్తారు. కరెక్ట్. అది మీకేం వచ్చింది గాసిప్? నాన్న పేరు కొట్టాల శివ అని వచ్చింది యూట్యూబ్ లో. మా నాన్న చూసి ఎవరిది మీ నాన్నకి కొరటాల శివ గారు చూస్తుంటే మన బిడ్డ కానిస్టేబుల్ కనకం మన బిడ్డ. బాగుందమ్మా మీ రూమర్, చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. అడవిగుట్ట లొకేషన్ షూట్ చేసేటప్పుడు దయ్యాలున్నాయని మీరు ఎప్పుడైనా భయపడ్డారా? నో. ఓ, ఇద్దరు చాలా ధైర్యంగానే ఉన్నారు. మీకు చాలా నైట్ షూట్స్ ఎక్కువ జరిగినట్టున్నాయి కదా, ఎప్పుడు అనిపించలేదా ఒక్కసారి కూడా? ఎందుకంటే నువ్వు ఇప్పుడు కానిస్టేబుల్ కనకం ఉండాలి కాబట్టి ఉంటున్నావా? నేను అనుకుంటాను ఇప్పుడు నేను నమ్మితే అది వచ్చేస్తుంది, కానీ నేను నమ్మను అని చెప్తే చూపించడానికి వచ్చేస్తుంది. సో నేను యాక్చువల్లీ ఏం చెప్పను. చాలా ఫిలాసఫీ దయ్యం మీద వాడుతోంది. అసలు దయ్యం అనేది ఒక పిచ్చి భ్రమ కదా, దాని మీద ఫిలాసఫీ. నేను నమ్మితే అది వస్తుంది, నేను నమ్మకపోతే కూడా ఉన్నాను అని చూపించడానికి వస్తుంది. కాబట్టి నేను ఇలా నేను ఇప్పటి వరకు ఇట్లా ఎవరిని చూడలేదు తెలుసా. దయ్యంకి చాలా డిప్లొమాటిక్ గా ఉండాలి దయ్యంతో. ఓకే, సో సీ ఐ యాక్చువల్లీ బిలీవ్ యూ బట్ ఐ డోంట్ బిలీవ్ యూ. ఓకే, ఐఎమ్ లైక్ దిస్ విత్ యూ. ఒకవేళ కనుక మిమ్మల్ని అడవిగుట్ట లొకేషన్ లో ఒక్కళ్ళని వదిలేస్తే? అంటే నాకు అడవిగుట్ట అని కాదు కానీ చిన్నప్పుడు కింద మెట్లు ఎక్కుతూ పైకి వస్తుంటే కింద ఒక కాంపిటీషన్ లాగా పెట్టుకునే వాళ్ళం దయ్యంతో. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళే లోపల నన్ను పట్టుకుంటే ఎక్సెట్రా ఎక్సెట్రా వి వుడ్ రన్, ఐ వుడ్ రన్ లైక్ డోంట్ ఎవర్ లుక్ బ్యాక్. ఏదైనా పాట పాడుకుంటూ గట్టిగా. నాకు నిజంగా ఇద్దరు చాలా చాలా చక్కగా ఉన్నారు మీరు. ఒకళ్ళేమో దయ్యంతో డిప్లొమాటిక్, ఇంకొకళ్ళు దయ్యంతో కాంపిటీషన్ అంట. దయ్యం మనల్ని పట్టుకోకూడదని పరిగెడతారట వీళ్ళు. వావ్, నేను ఇప్పటివరకు ఈ గేమ్ అయితే ఆడలేదు. మళ్ళీ ఎస్ ఎందుకు పెట్టావు? వెరీ చక్కగా ఉన్నారు. యా, చక్కగా ఉన్నారు. ఎస్, ఓ దానికి ఎస్. ఓకే, సో వడాపావ్ వైరల్ కూడా అయిపోయింది. సూపర్, బాగా ఆడారు ఇద్దరు. సో దిస్ ఇస్ ఫ్రమ్ ప్రాపర్టీ బాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. Thank you so much. Thank you. Real estate puzzle ki perfect solution, Property Box, a platform dedicated to verified listings and end-to-end services. Transparent, hassle-free, stress-free experience with Property Box. Do visit www.propertybox.co.in. So, Constable Kanakam, first season success అయింది, second season కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులోనూ ఇందులో దట్ క్యూట్ బాయ్ రాజీవ్ కనకాల చేశాడు కదా, సో ఆయన క్యూట్నెస్ కోసమని మేము చూసాం ఇది. సో మళ్ళీ మేము సెకండ్ సీజన్ కూడా చూస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ.